హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం ఒక కొత్త మోడల్ నెక్తో అయితే మనం ముందుకు వచ్చాం. చూడండి, మనం కుర్తీ నెక్ అనేది ఈ నెక్ అనేది చూసాం కదా. మనం అది బ్లౌజ్కి కూడా మనం కుట్టుకోవచ్చు. అది ఎలా కుట్టుకోవాలి, మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుని ఈ నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా నేను స్టిచ్ చేసి మన వీడియోలో అయితే పెట్టే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అయితే చెక్ చేసుకోండి ఒకసారి నా ఛానల్లో. మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనం కాన్వెన్స్ పేపర్ మీద నెక్ డిజైన్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి కాన్వెన్స్ పేపర్ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. మనకి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, 1/2 ఇంచు, దానికోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి మనము మనకి బ్యాక్ పార్ట్ ఎంత నెక్ విత్ వచ్చిందో అంత నెక్ విత్లో మనం ఇక్కడైతే నెక్ విత్ చేసే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ దీనికి మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాం కదా, ఆ ఓపెన్ కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను నేను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కాజా ఉక్స్ పట్టి వస్తుంది కదా, దానికోసం. ఈ నెక్ డిజైన్ కరెక్ట్గా మనం ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నామంటే పట్టేసినట్టు వస్తుంది అనమాట కాజా ఉక్స్ పట్టి దగ్గర. అందుకోసమని 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్న తరువాతే మనం నెక్ విత్ అదంతా డ్రా చేసుకోవాలి. మనం చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ నేను లోపల సైడ్ నుంచి 1/2 ఇంచు, బయటి సైడ్కి వచ్చేసి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, లోపలికి 1/2 ఇంచు, బయటకు వచ్చేసి 3/4 ఇంచు. ఇలా ఒక స్కాలప్ అయితే రెడీ చేసుకోండి. ఇంట్లో క్యాప్ మూత కానీ ఏదైనా సరే 1.5 ఇంచెస్లో, 1.75 ఇంచెస్లో ఒకటి రెడీ చేసుకోండి. లేదంటే ఇట్లా స్టిప్ పేపర్ తీసుకుని చూడండి, ఇట్లా ఒక 3/4 ఇంచుకి హైట్లో మార్కింగ్ చేసుకుని ఇట్లా స్టార్టింగ్ ఒక మార్కింగ్ చేసుకుని మార్కింగ్ కాడ నుంచి 1.75 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 3 మార్కింగులు కలిసేటట్టు ఇట్లా గీసుకున్నాం అనుకోండి, మనకి స్కాలప్ అనేది రెడీ అవుతుంది అనమాట స్టిప్ పేపర్ మీద అయితే. అది లేదంటే మనకి ఇంట్లో ఏ క్యాప్ మూత ఎలాంటిది ఉన్నా సరే దాంతో కనుక మనం ట్రై చేసుకున్నా మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను స్టార్టింగ్ 1/2 ఇంచ్ అయితే వదిలేసాం. మనం 1/2 ఇంచ్ వదిలేసిన కాడి నుంచి నేను ఇక్కడ స్కాలప్స్ అనేది పెడుతున్నాను. చూడండి, 1/2 ఇంచ్ వదిలేసాను కదా మనం. ఫస్ట్ 1/2 ఇంచ్ కాడి నుంచి మళ్ళీ మీకు కనిపించకపోతే మార్కింగ్ మార్చుతాను. చూడండి, బయటికి 1/2 ఇంచు, లోపలికి 1/4 ఇంచు. ఈ మార్కింగ్స్ 3 కలిసేటట్టు ఇట్లా మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచుకి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ లోపలికి 1/4 ఇంచు, బయటికి 1/2 ఇంచు కాడికి కలిసేటట్టు 2 స్కాలప్స్ అనేది వచ్చేసింది మనకి. అర్థమైందా మీకు? 2 స్కాలప్స్ అనేది మనకు వచ్చేసాక మనం చిన్న లీఫ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మనం ఫ్రంట్ కుర్తీకి అనేది ఇచ్చాం కదా మనం, సేమ్ అట్లా ఇచ్చేసాము. అయితే చూడండి, నేను నార్మల్గా నేను నెక్ కుర్తీకి ఎట్లా ఇచ్చానో అట్లా షేప్ అనేది ఇచ్చేసాను. కానీ అలా ఇవ్వడం కరెక్టా? చూడండి మీరు ఒకసారి, అలా ఇవ్వడం కరెక్టా కాదు. ఎందుకు కాదు చెప్పండి మీరు? ఎందుకంటే మనం స్టార్టింగ్ వచ్చేసి నేనైతే ఖర్చులు కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎందుకు అలా ప్రాబ్లం వచ్చింది అనేది ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే మనం 1/2 ఇంచు కాజా పట్టీ కోసం గ్యాప్ వదులుకున్నాం. ఆ గ్యాప్ని మనం వదులుకోకుండా మనం నెక్ అనేది గీసుకుంటే మనకి ఏమవుతుంది, షేప్ అనేది అవుట్ అవుతుంది. అర్థమైందా మీకు? మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది. అందుకోసమని చూడండి, ఇప్పుడు నేను గీసేది మాత్రమే కరెక్ట్. అది ఇక్కడి నుంచి మాత్రమే మనం గీసుకోవాలి. ఈ 1/2 ఇంచుది కూడా మనం కాజా ఉక్స్ పట్టీ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసుకోవాలి. మనం అది మాత్రం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మనం స్టిప్ పేపర్ కట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా గుర్తు పెట్టుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను దానికోసం అని చెప్పి నేను స్టార్టింగ్ నార్మల్ నెక్ కుర్తీకి కట్ చేసినట్టు కట్ చేశాను అనమాట. ఇది ఎందుకు ఇట్లా కట్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం. మనం ఓపెన్ పెట్టుకున్నప్పుడు కాజా ఉక్స్ పట్టీ కోసం గ్యాప్ రాకుండా మనకి టైట్గా పట్టకుండా నెక్స్ అనేది మనం అలా గీసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన దాన్ని బట్టి ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసుకున్నాను నేను. చూడండి, ఇటు సైడ్ 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఒక పార్ట్ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి మనం. చూడండి, లైనింగ్ పేపర్ మీద మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ పేపర్ మీద గుండు సూదులు కానీ లేదా ఐరన్ చేసేసుకోండి, సరిపోతుంది. 2 లైనింగ్స్ మీద సేమ్ మనం ఒకటి తర్వాత ఒకటి స్టిచ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా సేమ్ మనకు వచ్చినాయా రాలేదా, నెక్ అనేది వచ్చిందా రాలేదా చెక్ చేసుకున్న తరువాతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? చూడండి, నేనైతే దీనికి ఒక చిన్న గమ్ అనేది అంటించుకున్నాను అనమాట.
లేదు మా ఇంకా అయినా కదులుతుంది అనుకున్నప్పుడు చిన్న ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా. మన స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు చూడండి ఒకసారి, మీకు మళ్ళీ వివరంగా చెప్తున్నా. ఫస్ట్ లైన్ ఒరిజినల్ పెట్టుకోవాలి, ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. చూడండి, అటు ఉల్టా ఇటు సీదా. మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని దానిపైన నెక్ విత్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ ఒరిజినల్, తర్వాత లైనింగ్, తర్వాత స్టిప్ పేపర్ 3 పెట్టుకున్న తర్వాత ఇట్లా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో, ఈ కటింగ్ అనేది చేసుకున్నామో దాని విధంగా మాత్రమే మన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా స్కాలప్స్ రౌండ్ తిరిగేటప్పుడు నిదానంగా, అసలు మనం స్టిచ్ చేస్తున్నామా వేయట్లేదా అనేటట్టు మనం ఆ స్కాలప్స్ మీద వేస్తేనే మనకి నీట్గా కట్ వర్క్ అనేది వస్తుంది. మనకి ఈ మూలలంపట సూది కిందకి దిగాలి, పాదం పైకి లెగాలి. అర్థమైంది కదా? సూది కిందకి దిగాలి, పాదం పైకి లెగాలి. నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు కంగారు పడద్దు. కంగారు పడితే మనకి నెక్ షేప్ అనేది అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి చాలా ఉంటాయి. దానికోసం మనం చాలా అంటే చాలా నిదానంగా చూడండి. నేనైతే ఓన్లీ జస్ట్ హ్యాండ్ని మాత్రమే కదిపిస్తున్నాను. చూడండి, హ్యాండ్తోనే జరుపుతున్నాను నేను క్లాత్ని అనేది, మొత్తం జరపకుండా. చూసారు కదా? ఇట్లా నీట్గా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1/4 ఇంచు వెడల్పులో కటింగ్ అనేది చేసేసేయండి. 1/4 ఇంచు వెడల్పులో నీట్గా కటింగ్ అనేది చేసేసేయండి. కుట్టు మాత్రం తెగకూడదు ఎక్కడ. నీట్గా 1/4 ఇంచు వెడల్పులో కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా? దీన్ని చిన్న చిన్న టక్స్ అనేది మూలలంపట పెట్టేసుకోవాలి. మనం 1/4 ఇంచు వెడల్పు క్లాత్ వదులుకున్నాం కదా, ఆ క్లాత్ని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఇయే నెక్ మోడల్స్ మనము బయటకు వెళ్ళి కుట్టించుకోవాలంటే ఫ్రెండ్స్ 300 లేనిదే అయితే కుట్టడం అయితే కుట్టరు. అదే మనం ఇంట్లో ఉండి యూట్యూబ్ చూస్తూ మన నెక్స్ అనేది, మన బ్లౌజులకి మనం నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీరు నేర్చుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎక్కడైతే స్కిప్ కాకుండా చూడండి. అలా చూస్తేనే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా తిరగదిప్పుకుని చిన్నగా ఐరన్ అనేది చేసేసుకోండి. నీట్గా మనకి నెక్ అనేది వచ్చేస్తుంది. ఐరన్ చేసుకుని నేను చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను నేను. చూడండి, మనకి స్కాలప్స్ రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా ఒక పిన్ అనేది. ఆ పిన్నుతో ఇట్లా నీట్గా రౌండ్ని మనం షేప్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా చిన్నగా లోపల ముడత పడినా మనకి నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది. చూడండి, మీకు ఇటు నుంచి కూడా చూపిస్తా. ఇట్లా నీట్గా స్కాలప్స్లో నుంచి ఇట్లా నీట్గా కదుపుకుంటూ ఉంటే మనకి ఏదైనా చిన్నగా లోపల ముడత పడినా సరే మనకి నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా నెక్ అనేది ఎంత నీట్గా మనకైతే వచ్చేసిందో. చూడండి, నాకైతే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ మోడల్ నెక్ అనేది నేర్చుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.